పోక్సో లాంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడవాళ్లపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. సమాజంలో కామాంధులు మానవ మృగాల్లా మన చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళ కంటికి అభం శుభం తెలియని చిన్న పిల్లల నుంచి ముసలి ముదక వరకు అందరూ సమానమే. అదను దొరికితే చాలు తమలోని కామ పిశాచత్వంతో రెచ్చిపోతారు. కామంతో మూసుకొనిపోయిన కళ్ళతో కాటేస్తారు. దీంతో ఇంటి గడప దాటడానికి ఇప్పటికీ చిన్నారులు, ఆడవాళ్లు భయంతో వణికిపోయే పరిస్థితులున్నాయి. ఇక చివరికి ఆడపిల్లలకు చదువుకునే పాఠశాలల్లో కూడా భద్రత లేకుండా పోతుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే కొన్నిసార్లు విద్యార్థినుల పట్ల కీచకులుగా మారుతున్నారు. ఇక స్కూల్ అటెండర్ దగ్గర నుంచి వ్యాన్స్ డ్రైవర్లు, క్లీనర్ల రూపంలో ఇలా అడుగడుగునా చదువుకునే ఆడపిల్లలకు కామ పిశాచులతో రక్షణ లేకుండా పోతుంది. ఈ క్రమంలో తాజాగా గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ గ్రౌండ్లోనే 2వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారికి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఏంటనేది పెద్ద సవాలుగా మారింది. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ వస్తే కానీ ఆ ఇంజెక్షన్ ఏంటనేది తెలియదు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గుజరాత్లోని అతిపెద్ద నగరం అహ్మదాబాద్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వడం, ఇప్పటి వరకు ఆ ఇంజెక్షన్ ఏంటి అనేది, నిందితుడు ఎందుకిచ్చాడనే విషయం కూడా స్పష్టం కాకపోవడంతో ఈ సంఘటన తీవ్ర సంచలనానికి దారితీస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మోహాసానా జిల్లాలోని విజాపూర్కి చెందిన 7 ఏళ్ల బాలిక 2వ తరగతి చదువుతోంది. ఆ బాలికను నవంబర్ 19న పాఠశాల వెనుకనున్న గార్డెన్లోకి ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పినా, స్కూల్లో టీచర్లకు, తోటి విద్యార్థులకు చెప్పినా చంపేస్తానని ఆ దుర్మార్గుడు బాలికను తీవ్ర భయానికి గురిచేశాడు. దీంతో ఆ బాలిక ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. అయితే మరుసటి రోజున అతడు ఇదే అదునుగా తీసుకొని స్కూల్ అయిపోయిన తర్వాత బాలికను స్కూల్ గ్రౌండ్లో ఓ మూలకు తీసుకొని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత కూడా ముందులాగే బాలికను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా బాలిక కుడి చేతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మళ్ళీ పెద్ద ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి నిందితుడు వెళ్ళిపోయాడు. అయితే చిన్నారి మళ్ళీ భయపడి ఆ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కానీ తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో చివరికి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే ఆమెను తల్లిదండ్రుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు చిన్నారి తండ్రి ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. బాలికకు ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చాడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చాడో కూడా ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. మెడికల్ రిపోర్ట్ వచ్చాక ఈ విషయం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా దుమారం రేపుతోంది. స్కూల్ గ్రౌండ్లోనే బాలికపై అత్యాచారం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లోనే విద్యార్థినీలకు సెక్యూరిటీ లేకుండా పోతే ఎలా అని నిలదీస్తున్నారు.